Hello guys, welcome to our video. First of all, like and subscribe this new channel. This is open and ఈరోజు మనం 6th and 7th క్లాస్ ఫిజిక్స్ ఐఐటి ఫిజిక్స్లో మనం చూడబోతుంది కైనమెటిక్స్లో మోషన్, నెక్స్ట్ అండ్ రెస్ట్. ఇవి రెండు మోస్ట్ ఇంపార్టెంట్. మోషన్ అంటే ఏ బాడీ that moves frequently is motion. Now coming to the rest, a body that not moves with respect to time, సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ది రెస్ట్. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మోషన్లో మన టైప్స్ యూనిఫామ్ మోషన్ దీని డెఫినేషన్ ఏంటంటే ఏ బాడీ దట్ మూవ్స్ ఇన్ ఏ స్ట్రైట్ పాత్. A body which moves in a straight path is known as the uniform motion. Example, ఒక కార్ అరే బస్ అరే వ్యాన్ చెప్పుకుందాం. ఈజ్ మూవింగ్ ఆన్ ఎ స్ట్రేట్ రోడ్ without any moving another direction, right, left or right. So this is the example of uniform motion. And coming to the non-uniform motion. So in the non-uniform motion, a body it moves in a curved path. A body moves in a curved path. This is known as non-uniform motion. For example, దీన్ని గ్రాఫ్ వైజ్ తీసుకుంటే యూనిఫామ్ మోషన్ గ్రాఫ్ వైజ్గా తీసుకుంటే ఇలా ఉంటుంది. దీన్ని గ్రాఫ్ వైజ్గా చూసుకుంటే ఇలా ఉంటుంది కార్వ్డ్ పాత్లో. సో ఇక్కడ ఒక మ్యాన్ ఎగ్జాంపుల్లో ఈ మ్యాన్ కర్వ్డ్ పాత్లో వెళ్తున్నాడు. రోడ్ అనేది కర్వ్డ్ పాత్లో ఉంది. అలా ఇలా కర్వ్డ్ పాత్లో వెళ్తున్నాడు. దిస్ ఈస్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ యూనిఫామ్ మోషన్ అండ్ నాన్ యూనిఫామ్ మోషన్. మనకి డెఫినేషన్స్ కూడా తెలుసు. సో కమింగ్ టు ది స్పీడ్. ఇప్పుడు మోషన్ అనేది డిఫరెంట్ పార్ట్స్గా డిరైవ్ అయింది. స్కేలార్ యూనిట్స్, స్కేలార్ క్వాంటిటీస్తోని మరియు వెక్టార్ క్వాంటిటీస్తో. దీనికి ముందు స్కేలార్ అండ్ వెక్టార్ గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు స్కేలార్ క్వాంటిటీ ఏ బాడీ which has only magnitude. ఉండేదాన్ని అంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్ అండ్ మ్యాగ్నిట్యూడ్ ఉండేదాన్ని మనం స్కేలార్ అంటాం. వెక్టార్ దట్ మీన్స్ ఏ బాడీ which has both direction and magnitude. ఇప్పుడు ఈ కేసులో మ్యాగ్నిట్యూడ్ ఉన్ను డైరెక్షన్ ఒకటే దగ్గర ఉంటుంది ఇవి రెండిట్లో. దీనికి మనం వెక్టార్ వి బార్ అని కూడా పిలుస్తాం. వి బార్ వెక్టార్. ఈ బార్ అనే డైరెక్షన్ని నోట్ చేస్తుంది, వి అనే మ్యాగ్నిట్యూడ్ని నోట్ చేస్తుంది. దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు స్కేలార్లో డివైడ్ అయిన డిస్టెన్స్, ఆబ్వియస్లీ డిస్టెన్స్ ఈ మోషన్కి రెస్పెక్టివ్గా డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్. ఇప్పుడు డిస్టెన్స్ అనేది స్కేలార్ అండ్ దిస్ ఇస్ వెక్టార్. డిస్ప్లేస్మెంట్ హ్యాస్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. డిస్ప్లేస్మెంట్ స్పీడ్ scalar. Velocity, vector.
దీనికి డిఫరెన్స్ ఏంటి? యాక్చువల్లీ ఇవి రెండు ఈక్వల్, ఇవి కూడా ఈక్వల్. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ, డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్. బట్ ఇది డైరెక్షన్ పెడుతుంది, ఇది మ్యాగ్నిట్యూడ్, ఇది డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్. సో దట్ దే డిఫర్ యాజ్ వెక్టార్ అండ్ స్కేలార్ విత్ దీస్ యూనిట్స్. సో మనం చూసుకున్నట్లయితే డిస్టెన్స్, వాట్ ఈస్ డిస్టెన్స్? Distance, a body covered initial path to final path is distance. సో ఆల్రెడీ మెజర్మెంట్స్లో మనం చూసుకున్నట్లయితే డిస్టెన్స్ యొక్క CJs and SI యూనిట్స్ ఆర్ వీటి యొక్క CJs and SI యూనిట్స్ ఏంటి? సెంటీమీటర్, మీటర్, ఇవి రెండు. డిస్ప్లేస్మెంట్ కూడా యాజ్ యూజువల్, బట్ డిస్ప్లేస్మెంట్ ఏ బాడీ కవర్డ్ ఇనీషియల్ టు ఫైనల్ పాత్ ఇన్ ఏ సబ్స్టెన్సెస్ డైరెక్షన్ ఈజ్ డిస్ప్లేస్మెంట్. సో ఇది వెరై చేస్తుంది డైరెక్షన్ అండ్ డిస్టెన్స్. ఇది కూడా సేమ్ SI యూనిట్ ఉంటుంది, వాల్యూ కూడా సేమ్ వస్తుంది. సో టైం అనేది రెస్పెక్టివ్గా వీటికి ఉంటుంది. స్పీడ్ విషయానికి వస్తే స్పీడ్ ఏంటిది? ఏ బాడీ కవర్డ్ డిస్టెన్స్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం. అంటే మ్యాగ్నిట్యూడ్, టైం అనేది మ్యాగ్నిట్యూడ్, ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం. టైం అనేది ఈక్వల్గా జరిగినప్పుడే ఇది డిస్టెన్స్ ఎంత కవర్ చేసింది అప్పుడే స్పీడ్ అనుకోవచ్చు. అంటే స్పీడ్ V is equal to distance by time. This is the general formula that we use, distance by time. ఇప్పుడు ఈ డిస్టెన్స్ బై టైం అంటే మనకి ఎంత వస్తుంది? దీని ఫార్ములా V ఈజ్ ఈక్వల్ టు సింబల్ ప్రకారం D అంటే S అండ్ T. V ఈజ్ ఈక్వల్ టు S బై T. దిస్ ఈజ్ ది ఫార్ములా వీ కెన్ గెట్. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 2 మీటర్ అండ్ స్పీడ్ యొక్క SI యూనిట్, ఆబ్వియస్లీ మనం యూజ్ చేసే SI యూనిట్, స్పీడ్ SI యూనిట్ అనేది మీటర్ పర్ సెకండ్ ఆర్ మీటర్ పర్ సెకండ్. ఇలా కూడా రాయొచ్చు, ఇలా కూడా రాయొచ్చు. అండ్ T ఈక్వల్ టు 2 సెకండ్స్. స్పీడ్ ఎంత వస్తుంది? స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 2/2 ఈక్వల్ టు 1 మీటర్ పర్ సెకండ్. దిస్ ఈజ్ ది ఆన్సర్. ఇది పార్ట్ 1. నెక్స్ట్ పార్ట్ 2 త్వరలో రాబోతుంది. మీరు 10K లైక్స్ కంప్లీట్ చేస్తే ఇది పార్ట్ 2 అనేది రాబోతుంది. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. Okay, see you next time. Bye.